త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్ పోటీ చేశారు. వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వాసంశెట్టి 26,291 ఓట్ల మెజార్టీతో పిల్లిని ఓడించారు. మరి ఏడాదిన్నర కూటమి పాలనపై ఈ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. గుంతల్లేని రోడ్లు నియోజకవర్గ ప్రజలకు ఇస్తాను అని హామీ ఇచ్చారు. అంటే గుంతలు లేకుండా చూస్తాను, రోడ్లపై మంచి రోడ్లు వేయిస్తానని చెప్పారు. అలాగే కోటిపల్లి ఏటుగట్టును పటిష్టపరుస్తాను అని చెప్పారు. కోటిపల్లి ఏటుగట్టు బలహీనంగా ఉంది, దాన్ని పటిష్టంగా చేస్తానని చెప్పారు. ముక్తేశ్వరం కోటిపల్లి రేవులో రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. ఇక కే గంగవరం మండలంలో అన్ని గ్రామాలకు కూడా నీళ్ళిస్తాను అని చెప్పారు. కుయ్యేరు గొల్లపాలెం రోడ్డును నిర్మిస్తాను అని హామీ ఇచ్చారు. ఇక కాలువలు పూడికలతో నిండిపోయి ఉన్నాయి, కాలువల్లో ఉన్న పూడికలను తొలగింపజేయిస్తాను అని చెప్పారు. చివరి పంట పొలాలకు కూడా నీరు అందిస్తాను అని అన్నారు. పూడికల కారణంగా చివరిలో ఉన్న పంట పొలాలకు నీళ్లు అందడం లేదు, కాబట్టి ఈ హామీని ఇచ్చారు. ఇక నియోజకవర్గంలో ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. రామచంద్రపురంలో కబేలాలు ఉన్నాయి, ఆ కబేలాలపై జనం నుంచి ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. సో రామచంద్రపురంలో ఉన్న కబేలాలను మూసివేయిస్తాను అనే హామీని కూడా ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. జొన్నాడ యానం హైవే విస్తరణ జరగాలి, విస్తరణ జరగకపోవడం ఒక సమస్య. 40 కిలోమీటర్ల పొడవు రోడ్డు 174 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 20 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివల్ల కాకినాడ అమలాపురం మధ్య ఉన్న దూరం ఈ రోడ్డు వేస్తే 20 కిలోమీటర్లు తగ్గిపోతుంది. సో కాకినాడ విజయవాడ మధ్య దూరం కూడా ఈ రోడ్డు కారణంగా తగ్గుతుంది. అయితే రకరకాల సమస్యల కారణంగా ఈ రోడ్డు పనులు ముందుకు కదలడం లేదు, ఇదే ప్రధాన సమస్య. అలాగే నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి వస్తూ ఉంది. దీంతో ఎక్కడ చూసినా చాలా చోట్ల అపరిశుభ్రత కనబడుతూ ఉంది. మరోవైపు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చాలా నత్తనడక నడుస్తుంది, పెండింగ్లో ఉంది. ఇక 2001లో 2120 కోట్ల రూపాయల వ్యయంతో అప్పుడు ప్రణాళిక చేశారు. 57 కిలోమీటర్లో కొత్త బ్రాడ్గేజ్ లైన్కు మోక్షం కరువైపోయింది అని జనం అంటూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చైనా ఇంకా పెండింగ్లోనే రైల్వే లైన్ ఉండడం ప్రధాన సమస్య. కోర్టు కేసులు, అలైన్మెంట్ మార్పులు, ప్రస్తుతం నిధుల కొరత, ఇవన్నీ ఈ రైల్వే లైన్ వేధిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ రైల్వే లైన్ పూర్తయితే కోనసీమ ప్రజలకు మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తుంది. కోనసీమకు రైలు కనెక్టివిటీ లేదు. సో రైలు కోత వినాలి అని కోనసీమ ప్రజలు ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్నారు. ఈ లైన్ పూర్తయితే ఆ కోరిక తీరే అవకాశం ఉంటుంది. అలాగే కాదులూరు మండలంలో తాగునీటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుళాయిల్లో కలుషిత నీరు వస్తుందని జనం చెబుతూ ఉన్నారు. ఆక్వా చెరువుల కారణంగా కెమికల్స్తో చెరువులన్నీ కాలుష్యం అయిపోతూ ఉన్నాయి, కలుషితం అయిపోతూ ఉన్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. చంద్రన్న ఉద్యోగ భవన్తో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ద్రాక్షారామం మండలంలో ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల జల్ జీవన్ మిషన్ పురోగతిలో కనిపిస్తూ ఉంది. అలాగే స్కూళ్లలో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఇక బీసీ కార్పొరేషన్ రుణాలను ఈజీ చేశారు. దీంతో బీసీలు ఈజీగా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. సొంత ట్రస్ట్తో పేదలకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఆయనకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఫ్రీ బస్ స్కీమ్తో ఆటో డ్రైవర్లకు సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అలాగే కార్మిక మంత్రిగా ఆటో డ్రైవర్లకు మేలు చెయ్యాలి అనే సూచనలు చేస్తూ ఉన్నారు. సెగ్మెంట్లో పెద్ద పెద్ద పనులేవి
పూర్తి కాకపోవడం ఒక సమస్య. స్థానికంగా పరిశ్రమలు లేక రామచంద్రపురం నుంచి ప్రజలు వలసలు వెళుతూ ఉన్నారు. ఆ వలసలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అలాగే తండ్రి సత్యం అన్నీ తానే వ్యవహరించడం మరో నెగిటివ్ పాయింట్. కోటరీ కారణంగా జనం సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది అని అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 25% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే 32% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 37.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 30% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 17% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం అంటున్నారు. అంటే 25% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది ఈ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 10% మంది అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 27.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటుంటే బాగుందని 15% మంది, పర్వాలేదు అని 52.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 25% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 30% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 22.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 32.5% మంది జనం అంటుంటే కావు అని 27.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 22.5% మంది జనం నమ్ముతుంటే కాదు అని 40% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 20% మంది జనం అంటుంటే తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 2.5% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 70% మంది జనం చెప్తున్నారు. పెరిగుండొచ్చు అని 27.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుందనే వారి సంఖ్య 17.5%గా ఉంది. రాదు అని 25% మంది అంటూ ఉంటే రావచ్చు అని 45% మంది అంటున్నారు. తెలియదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 70% మంది జనం అన్నారు. ఇవి రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.